హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ బ్యూటిఫుల్ శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్పబోతున్నాను. దీనికి ఏమేమి మెటీరియల్ కావాలో ఫాస్ట్గా చెప్పేస్తాను. మీరు ఫాస్ట్గా నోట్ చేసేసుకోండి మెటీరియల్. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీ టైంలో ఇది ట్రై చేయండి. మీ శారీస్కి సూపర్ అంటే సూపర్ లుక్ ఇస్తుంది. ఫస్ట్ మనం శారీలో ఉన్న 2 కలర్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ కలర్కి సిల్క్ థ్రెడ్స్ తీసుకొని ఒక్కొక్క కలరు 200 లైన్స్ చొప్పున చుట్టుకోవాలి ఒక కార్డ్బోర్డ్కి. ఈ మోడల్కి నేను ఒక చిన్న లీఫ్ తీసుకున్నాను. తర్వాత ఒక గోల్డ్ బాల్, నెక్స్ట్ వచ్చేసేసి చిన్నది ఒక గోల్డ్ రౌండ్ సర్కిల్ లాంటిది చిన్న రౌండ్ తీసుకున్నాను. తర్వాత జరీ, శారీలో ఉన్న కలర్ని బట్టి మనం జరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కుచ్చు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కుచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందు ఇలా కుచ్చు ప్రిపేర్ చేసుకోవడం వలన మనకి ఈజీగా అయిపోతుంది. మనం అవి స్టిచ్ చేసుకోవడానికి దారము సూది తీసుకుందాం. ముందుగా మనం ఒక బల్లకి 2 మేకులు కొట్టుకొని ఆ మేకులకి తాడును కట్టుకోవాలి. ఆ తాడు కట్టుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మన సిల్క్ థ్రెడ్స్ని 200 లైన్స్ చొప్పున కార్డ్బోర్డ్కి చుట్టుకొని ఆ లైన్స్ని ఇట్లా ఈ తాడుకి పెట్టి మనం స్టిఫ్గా పట్టుకొని జరీని చుట్టుకోవాలి. ఇట్లా మనం గట్టిగా పట్టుకున్నాక జరీని చుట్టూ ఇట్లా స్లోగా ఒక 10 రౌండ్స్ అట్లా వేసుకోవాలి. అప్పుడు మనం జరీని మనకి నీట్గా కనిపిస్తుంది. ఇట్లా చుట్టూ ఇట్లా ఒక 10 రౌండ్స్ వేసుకున్నాక ఒక చిన్న నాట్ వేసుకొని మనం కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా చిన్నగా ఒక నాట్ వేసుకోవాలి. మెల్లగా చూపిస్తున్నాను చూడండి. ఒక చిన్న నాట్ వేసుకొని సూదిని మెల్లగా మనం కిందకి దింపేసేసి కట్ చేసేసుకోవాలి. జరీని అలాగే థ్రెడ్స్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఈ కుచ్చు లెంత్ నేను ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను ఒకసారి మీకు. ఇది పట్టుకొని మనం ఫింగర్తో ఒక 2 ఇంచెస్ కొలత పెట్టుకొని అక్కడికి మనం కట్ చేసేసుకోవాలి ఈ కుచ్చుని. అప్పుడు ఇలా మనకి కుచ్చు రెడీ అయిపోతుంది. ఇట్లాగా మనం మిగతా అన్ని కుచ్చులు ఇట్లా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి శారీ పళ్ళుకి వీటిని నాట్ వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా? దీన్ని మనం శారీకి ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనం పళ్ళు కలర్ థ్రెడ్ ఎక్కించుకోవాలి. పళ్ళు కలర్ థ్రెడ్ ఎక్కించుకోవడంతో మనం పళ్ళుకి వేసిన నాట్స్ అనేది కనిపించకుండా ఉంటాయి. సో అందుకని మనం పళ్ళు కలర్ థ్రెడ్ తీసుకోవాలి. సో ఆల్రెడీ నేను కొంచెం కుట్టాను. మళ్ళీ మీకు అర్థం కావటం కోసం మళ్ళీ ఇప్పుడు కుట్టి చూపిస్తాను. ఫస్ట్ మనం చిన్న రౌండ్ తీసుకొని ఎక్కించుకున్నాం. నెక్స్ట్ గోల్డ్ బాల్, నెక్స్ట్ కుచ్చు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కుచ్చు, మళ్ళీ గోల్డ్ బాల్, మళ్ళీ చిన్న రౌండ్, మళ్ళీ లీఫ్. ఇట్లా మనం 1 బై 1 అన్నీ ఎక్కించేసుకోవాలి. ఇలా అన్నీ ఎక్కించేసుకున్నాక ఇలా దగ్గరగా జరుపుకొని చూసుకొని శారీకి ఎక్కడి దాకా అయితే వస్తుందో ఆ లెంత్ చూసుకొని అక్కడ పళ్ళుకి మనం చిన్నగా నాట్ వేసుకోవాలి. పైనుంచి కిందకి ఒక్కసారి నాట్ వేసుకున్నాక చూసుకోవాలి. ఈ నాట్ వేసుకున్నాక మనం గట్టిగా లాగొద్దు. గట్టిగా లాగితే శారీ దగ్గర తిత్తొచ్చేస్తుంది, అంత దగ్గరికి అయిపోతుంది. సో మనకి ఎంత లూజ్ కావాలో అంతవరకే జాగ్రత్తగా చూసుకుని మనం లూజ్ ఉంచుకొని చిన్నగా నాట్ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఒక 2 సార్లు మనం నాట్ వేసుకున్నాక ముడిలాగా వేసుకొని మనం అదే సూదిని మళ్ళీ రివర్స్లో ఆ లీఫ్ నుంచి కిందకి ఎక్కించాలి. చూడండి జాగ్రత్తగా
2 సార్లు మనం నాట్ వేసుకున్నాక ఆ సూదిని మళ్ళీ మనం కిందకి ఇట్లా రివర్స్లో తీసుకురావాలి. రివర్స్లో తీసుకొచ్చినాక కొంచెం లాగి ఇక్కడ మనం ఒక ముడి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడే దగ్గరగా జాగ్రత్తగా పట్టుకొని నేను అక్కడే జాగ్రత్తగా పడేటట్టు ముడి వేస్తున్నాను. చూడండి, ఒక చిన్న ముడి, ఎందుకంటే పైన పూస కిందకి జారిపోకోకుండా ఉండటం కోసం చిన్న ముడి వేశాను. ఇలా ముడి వేసుకున్నాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. మళ్ళీ మనం మెటీరియల్ తీసుకొని మళ్ళీ అన్నీ చిన్న రింగు, మళ్ళీ గోల్డ్ బాలు, కుచ్చు, మళ్ళీ 1 బై 1 అన్నీ ఎక్కించుకోవాలి. చాలా సింపుల్. ముందుగా అన్నీ రెడీ చేసేసి పెట్టుకుంటే చిన్న రింగు, మళ్ళీ గోల్డ్ బాలు, మళ్ళీ కుచ్చు, ఇందాక మనం పర్పుల్ కలర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం క్రీమ్ కలర్ కుచ్చు తీసుకున్నాం. మళ్ళీ గోల్డ్ బాల్, మళ్ళీ చిన్న రింగ్, ఇప్పుడు లీఫ్. ఇట్లా తీసుకున్నాక మనం అది లెంత్ ఎంతవరకు వస్తుందో చూసుకోవాలి మన శారీ. ఆ తర్వాత మనం అక్కడ చిన్నగా నాట్ పెట్టుకొని, గట్టిగా లాక్కూడదు, కొంచెం లూజ్గా ఉంచుకోవాలి. మరీ లూజ్ కాదు, మరీ టైట్ కాదు, సరిపడా చూసుకొని మనం ఇక్కడ 2-3 సార్లు పైకి కిందకి నాట్ లాగా వేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి నేను నాట్ వేస్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి నాట్ వేసి మళ్ళీ ముడేస్తున్నాను. ఇట్లా ముడి వేసి మళ్ళీ రివర్స్లో ఆ లీఫ్లో నుంచి మళ్ళీ కిందకి తీసుకొస్తున్నాను సూదిని. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇట్లా తీసుకొచ్చినాక మనం ఇక్కడ ముడేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ముడి వేయటం మూలన ఏంటంటే ఈ లీఫ్ అనేది కిందకి రాకోకుండా అట్లాగే శారీ పళ్ళుకి స్టిఫ్గా ఉంటుంది. ఈ ముడి వేయకపోతే ఏమవుతుందంటే మనకి కిందకి జారిపోతుంది ఆ లీఫ్ అనేది. సో ఇదే అన్నమాట. చూడండి, కొంచెం లూజ్గా ఉంచుకోవాలి, మరి గట్టిగా లాగేస్తే శారీకి తిత్తి వచ్చేస్తుంది అన్నమాట. సో మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఫైనల్గా దీని లుక్ ఇలా ఉందన్నమాట. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.